వాడెక్కడున్నాడో తెలిసిందా? రామ్, నువ్వా? నువ్వెప్పుడు వచ్చావు? ఇప్పుడే వచ్చా. వాడెక్కడున్నాడో తెలిసిందా? వెతుకుతున్నాం, త్వరలోనే దొరికేస్తాడు. నువ్వేం భయపడకు, అదే బాధపడకు. వాడికి నేనంటే ప్రాణం రామ్. వాడు నాతో మాట్లాడకుండా ఒక్కరోజు కూడా ఉండలేడు. అలాంటిది ఇన్ని రోజులు మాట్లాడకుండా కనిపించకుండా ఉన్నాడంటే ఏమై ఉంటుందో అర్థం కావడం లేదు. నా ప్రాణం ఉన్నంత వరకు నిన్ను ప్రాణంలా చూసుకుంటా, నీకు ఏ కష్టం రాకుండా, అసలు కష్టం అంటే ఏంటో తెలియకుండా చూసుకుంటా అని నాకు మాట ఇచ్చాడు. వాడి ప్రేమకు విలువనిస్తాడు, స్నేహానికి గౌరవం ఇస్తాడు. అలాంటి వాడు ఈ రోజున ఎక్కడ ఉన్నాడో అర్థం కావట్లేదు. వాడు ప్రేమ పిచ్చాడు. ఒకరు మనపై ప్రేమ చూపిస్తున్నారంటే అది నిజమైన ప్రేమ అనుకొని గుడ్డిగా నమ్మేస్తాడు. అవును, మీ ఇద్దరికి మధ్యన గొడవలైనా అయ్యాయా? గొడవలంటే అవుతూ ఉంటాయి. నాకు కోపం ఎక్కువ, అరుస్తాను. వాడికి సహనం ఎక్కువ, భరిస్తాడు. కానీ మా మధ్య ఎప్పుడు విడిపోయేంత గొడవ జరగలేదు. అవును, ఇందాక నువ్వు చెప్పింది నిజమే. ఒకరిని ప్రేమించాలంటే వాడి మీద ప్రేమ ఉండాలి. అదే చంపాలన్నా చంపించాలన్నా ఏముండాలి మరి? ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? వాడికి ఏమన్నా అయితే నేను ఎలా బతుకుతా చెప్పు. హలో, చెప్పరా. అవునా, విక్కీ ఎక్కడ ఉన్నాడో తెలిసిందా? లొకేషన్ వాట్సాప్లో షేర్ చేయనా, ఇప్పుడే వస్తున్నా. ఏంటి, విక్కీ ఎక్కడున్నాడో తెలిసిందా? అవునరా, వెళ్దాం. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశ. ఒరే విక్కీ, ఉదయం 10 అవుతుంది, లేవరా. మీ అమ్మ కని నా చేతిలో పెట్టి తన దారి చూసుకుందిరా. నిన్ను అల్లారి ముద్దుగా పెంచాను, ఏది కావాలన్నా ఇచ్చాను. నువ్వెప్పుడు ఆ బిజినెస్ అంటావు. ఏదైనా ఉద్యోగం చూసుకోరా అంటే నా మాట వినవు. రామ్, డాడీ ఎలా ఉన్నారు? డాడీ బాగున్నారు అంకుల్. వీడెక్కడా? ఉన్నాడు రామ్ లోపల. నువ్వన్నా చెప్పు వాడికి ఏదో ఒకటి చేసుకోమని. వాడి గురించే నా బెంగంతా. నాకా వయసు అయిపోతుంది, ఏదో పని చేసుకుంటే బాగుంటుంది కదా. మీ భయం నాకు అర్థమైంది అంకుల్. మనసుకు నచ్చిన చేయడంలో సంతోషం ఉంటుంది. వాడికి నచ్చిన పని చేయనివ్వండి. వాడికి ఏమన్నా అయితే చూసుకోవడానికి మనం ఉన్నాం కదా అంకుల్. బై డాడీ, ధర వెళ్దాం. లోకి వెయిట్ 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 లోకి, నీకు ఎప్పటి నుంచో ఒక విషయం చెప్పాలనుకుంటున్నా, కానీ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఏం పర్వాలేదు, చెప్పు. నీకోసం ప్రాణం ఇచ్చేస్తా, నువ్వు లేకపోతే చచ్చిపోతా అని చెప్పను, కానీ నా ప్రాణం ఉన్నంతకాలం నిన్ను ప్రాణంలో చూసుకుంటా. లవ్ యూ లోకి. నాకు తెలుసులోకి నువ్వు ఇలా రియాక్ట్ అవుతావని. చెప్తే ఎప్పటికీ దూరం అయిపోతావనే బాధ, చెప్పకపోతే ఎప్పటికీ దూరంగా ఉండాలనే భయం. ఏంట్లోకి నవ్వుతున్నావు? ఏం లేదు. నాకు తెలుసు నీకు నేనంటే ఇష్టమని, కానీ మరీ ప్రాణం ఇచ్చేంత ఇష్టమని నేను ఇప్పుడే తెలిసింది. నీ కళ్ళలో మన ఫ్యూచర్ కనిపిస్తుంది. ఐ లవ్ యూ టు విక్కీ. అబ్బా, వీడిని ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. లోకి చెప్పు. హలో విక్కీ, నైట్ చెప్పా కదా ఇంటర్వ్యూ ఉంది, డ్రాప్ చేయాలని. మర్చిపోయినా, క్యాబ్లో వెళ్ళిపో. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత స్పీక్ చేసుకుంటాను. బాయ్. చా విక్కీ, హలో. ఇప్పుడు ఎలా? రామ్కి కాల్ చేద్దాం.
హలో రామ్. హాయ్ రామ్. హాయ్ మేడం, ఇంటర్వ్యూ ఏమైంది? థ్యాంక్స్ రామ్, టైంకి డ్రాప్ చేసావు. ఇక నేను మాట్లాడుతుంటే వాడికి థ్యాంక్స్ చెప్తావేంటి? ఏంటి హా? నేను మాట్లాడుతుంటే సమాధానం ఏది? ఏం చేయమంటావు మరి? నైట్ చెప్పా ఇంటర్వ్యూ ఉందని. కాల్ చేస్తే మర్చిపోయా, క్యాబ్లో వెళ్ళిపో అని ఫోన్ పెట్టేస్తావా? ప్రేమించిన అమ్మాయి ఎప్పుడు కాల్ చేస్తుందా, ఎప్పుడు కలుద్దామా అని వెయిట్ చేస్తారు అబ్బాయిలు. నీకు కొంచెం కూడా బాధ్యత లేదు. ప్రేమించే వరకు వెనుకపడ్డావు, ప్రేమించాక పట్టించుకోవడం మానేసి. అది కాదులోకి. ఏది కాదు విక్కీ, లైఫ్ అంటే రెస్పాన్సిబిలిటీ లేదు నీకు. ప్రేమించిన అమ్మాయి అంటే బాధ్యత లేదు. ఇంకేం చేస్తావు నువ్వు? ఇంట్లో ఖాళీగానే కదా కూర్చునేది. చూడులోకి, బాధ్యత లేదన్నా ఓకే, కానీ నీ మీద ప్రేమ అబద్ధం కాదు. రే విక్కీ, ఎందుకులోకి వాడి గురించి తెలుసు కూడా అలా మాట్లాడుతావు? నువ్వేమో ఆలోచించకుండా ఇంటికి వెళ్ళి వాడితో నేను మాట్లాడతాను. బాయ్. రే విక్కీ, ఏంట్లోకి పిలిచావు? లెట్స్ బ్రేకప్ విక్కీ. ఇప్పుడు ఏమైంది? ఇంతకు ముందున్న నీ లవ్ నాకు కనిపించట్లేదు, కేర్ చూపించట్లేదు. ఈ రూల్స్ రిస్ట్రిక్షన్స్ నేను తీసుకోలేకపోతున్నాను. లెట్స్ బ్రేకప్. ఇతనెవరు? అబ్బా ఏం యాడ్ చేస్తుందిరా, ఏం తెలియనట్టుగా. నేనేం చేసా? అదే అంటున్నా, నువ్వేం చేసావు నీ మాటలో చెప్తేనే బాగుంటుందని. ఎలాగో తెలిసిపోయిందిగా, ఇంకా నన్ను ఎందుకు అడుగుతారు? తప్పు చేసిన వాళ్ళ నోట్లోంచే వాళ్ళు చేసిన తప్పు చెప్తే వెంటనే బాగుంటుంది. నేనేం తప్పు చేయలేదు, న్యాయమే చేశాను. న్యాయం చేయడం అంటే అన్యాయంగా చంపేయడం కాదుగా. వీడు చేసిన దానికి చంపేయడమే కరెక్ట్. అందుకే వీడిని చంపమని నీకు డబ్బులు ఇచ్చాను. ప్రతి ఒక్కడు తప్పు చేస్తున్నాడని చంపుకుంటూ పోతే సమాజంలో ఎవరో మిగలరు. ముందు వాళ్ళు ఏం చేశారో తెలుసుకోవాలి, తప్పు ఎవరితో అర్థం చేసుకోవాలి, అప్పుడు న్యాయం చేయాలి. వాడు తప్పు చేసినట్టు తెలుసుకున్నాను కాబట్టి న్యాయం చేయాలనుకున్నాను. వాడు తప్పు చేశారని తెలుసుకున్నావు కానీ చూడలేదుగా. అయినా చూసిన ప్రతిదీ రైట్ అవ్వదు, తెలుసుకున్న ప్రతిదీ రాంగ్ అవ్వదు. అయినా నేనేం చేశానే? నువ్వేం చేసావో నీకు తెలీదా? నా ఫ్రెండ్ పూజ నేను లవ్ చేస్తున్నాను నీ వెనకాల తిరిగితే దాన్ని పట్టించుకోకుండా మోసం చేశావు. హలో మేడం, నీ ఫ్రెండ్ అక్కడ జరిగింది చెప్పింది కాబట్టి వీడిని చంపాలనుకున్నావు. అక్కడ జరిగింది చూసుంటే నువ్వు ఇలాంటి పని చేయవు. జరిగింది చూసినా చెప్పింది విన్నా చేసిన మోసం రైట్ అయిపోదు కదా. అసలు నాకు విక్కీకి జరిగిన కాన్వర్జేషన్ నీకు తెలుసా? నా ఫ్రెండ్ పూజ వాడిని ఎంతో ఇష్టపడింది. వాడు చీకొట్టినా చిరునవ్వుతో వాడు వెనకాల తిరుగుతూ ఉండేది. అది నా దగ్గరకు వచ్చి తను చేసిన మోసం అంతా చెప్పుకొని ఎంతో బాధపడింది. వాడికి కూడా ఆ బాధ తెలియాలని ప్రేమించినట్టు నటించి చంపించాలనుకున్నా. కానీ వీడి ప్లాన్ అంతా పాడు చేశాడు. వీడు చెప్పకపోయి ఉంటే నాశనం అయ్యే నీ ప్లాన్ కాదు, వీడి జీవితం. అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా మాట్లాడుకో. నీ ఫ్రెండ్ ఏం వీడు మోసం చేయలేదు, నీ ఫ్రెండే వీడు మోసగాడని నీ దగ్గర అబద్ధం చెప్పింది. అబద్ధం చెప్పాల్సిన అవసరం తనకేంటి? వీడి నీ ఫ్రెండ్ అని వెనకేసుకుని రాకు. నీలాగా తప్పు చేసిన వాడిని వెనకేసుకొచ్చే అలవాటు నాకు లేదు. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే నీ ఫ్రెండ్ విక్కీకి ప్రపోజ్ చేసింది. కానీ వీడు నువ్వంటే ప్రాణం తనంటే ఇష్టం లేదని అర్థమయ్యేలాగా చెప్పాడు. అర్థం చేసుకున్న మనిషి అనుకున్నాం, కానీ ఇలా అబద్ధాలు తీసుకొచ్చే మనిషి అనుకోలేదు. వీడికి నువ్వంటే ప్రాణం, తనంటే స్నేహం. వీడికి నీ మీద ఉన్న పిచ్చి ప్రేమని నీ ఫ్రెండ్ చూసి తట్టుకోలేక వీడి మీద ఎలాగైనా నీకు బ్యాడ్ ఇంప్రెషన్ క్రియేట్ చేయాలని ఎంత నాటకం ఆడింది. తను ఆడిన నాటకం నిరూపించడానికి నేనున్నాను. వీడి ఇన్నాళ్ళు నీ మీద చూపించిన ప్రేమ నాటకం మీ ఇద్దరు గడిపిన క్షణాలు గుర్తెచ్చుకో. వీడి ప్రేమ నాటకం నీకే అర్థమవుతుంది. చూలోకి, నీ ఫ్రెండ్ ఏదో నన్ను మంచోని కాదని చెప్పిందనో, మా ఫ్రెండ్ ఏదో నన్ను మంచోడని చెప్పాడనో కాదు. నేను నిన్ను ప్రేమించా, అందుకే నీ ఫ్రెండ్కి నువ్వు చెప్పా. కానీ అది అలా చేస్తుందని నేను అనుకోలేదు. నీకు ముందే చెప్పా, నా ప్రాణం ఉన్నంతకాలం నిన్నే ప్రేమిస్తా అని. నువ్వు అవునన్నా కాదన్నా నీపై ఉన్న ప్రేమ నాకు రోజు రోజుకి పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు. నీకు చెప్పాల్సింది చెప్పా, నువ్వు చేయాల్సింది చెయ్యి. రండ్రా పోదాం.
ఏమైంది లోకి? తప్పు చేసా విక్కీ. చూడకుండా చెప్పింది నిజం అనుకున్నా. ఎంతసేపు నువ్వు చేసిన మోసం చూశాను, కానీ నీకు నా మీద ఉన్న ప్రేమను చూడలేకపోయాను. నేను అరిస్తే తలొంచావు, బాధపడితే భరించావు. నేనేం చేసినా నా మీద ప్రేమను పెంచుకుంటూ వెళ్ళావు తప్ప తగ్గించుకోలేదు. నన్ను నీకంటే ప్రేమించేవాడు నాకు దొరకడు విక్కీ. ఐ లవ్ యూ విక్కీ. నన్ను పెళ్లి చేసుకుంటావా విక్కీ? నాటకం కాదు, నిజంగానే అడుగుతున్నా. నిన్ను పెళ్లి చేసుకునే క్షణం కోసం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నా. లవ్ యూ టూ లోకి.